హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఆడియన్స్ కోరికని బిగ్ బాస్ నెరవేర్చినట్టున్నారు. ఎందుకంటే మన ఓటింగ్ దాంట్లో కూడా రమ్యని ఎలిమినేట్ చేయండి అని చాలామంది కామెంట్లు పెట్టారు. మరి రమ్య ఎలిమినేట్ అయిపోయింది. మరి ఈ వీడియోలో ఎందుకు అయింది, మరి బయటికి వెళ్ళాల్సిన కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రమ్య బయట నెగిటివిటీ తోటి వెళ్ళింది, పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది, కోట్ల మంది జనం చూసే ప్లాట్ఫామ్. తన నెగిటివిటీని పోగొట్టుకోవటానికి ట్రై చేసి ఉండొచ్చు, పోగొట్టుకునే అవకాశం కూడా దొరికింది. కానీ నెగిటివిటీ పోగొట్టుకోవడానికి బదులు బయటకంటే బయట నెగిటివిటీ మూట కట్టుకుంది, లోపల కూడా నెగిటివిటీ తోటే బయటకు వచ్చేసింది. లోపల కూడా నెగిటివిటీ వచ్చేసింది, పాజిటివ్ ఏమీ లేదు. సరే, రమ్య వెళ్ళటం ఏం చెప్తుంది, బాండింగ్ని పగలగొడతాను, నేను బాండింగ్లు ఛేదిస్తాను, ఒక్కొక్కరిని విడగొడతానని ఆ పనిలో ఉంది. వెళ్ళటమే తనూజ మీద ఢీ కొట్టింది. తనూజ ఫాలోయింగ్ ఉంది బాగా, సీరియల్ ఆర్టిస్టు. ఎప్పుడు ఓటింగ్కి వచ్చినా కానీ ఎవ్వరు నాకు సాటి లేరంటే ఫస్ట్ పొజిషన్ ఉండే తనూజని ఢీ కొట్టినప్పుడు మంచి పాయింటే పట్టుకుంది, బాండింగ్ పాయింట్లు పట్టుకుంది, బాండింగ్ పడగొడటానికి వెళ్ళింది. పట్టుకున్నప్పుడు మరి ఆ మాట్లాడే విధానం బాగా పాయింట్లు పెడుతుంది, కానీ ఆ పాయింట్లు పెట్టే విధానం, వాయిస్ మంచిగా లేదు, బాగలేదు. దానికి తనుజ ఏముంది, నీ వయసు తగ్గట్టు బిహేవ్ చేయమంటే నాకు వయసు ఉంది, నేను బుర్రలేవంట అన్నట్టు మాట్లాడింది. అది కరెక్ట్ కాదు. మా పాయింట్ పెడుతుంది కానీ పెట్టే విధానం బాగలేదు, ఆ వాయిస్ బాగలేదు, ఇరిటేషన్ ఉంది. సరే, బాండింగ్లు పగలగొడటానికి వెళ్ళింది. పగలగొడటానికి వెళ్ళి తను బాండింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేసింది. డెమాన్ దగ్గర షార్ట్లో కూడా పెట్టాను. వాళ్ళు తినకపోతే తినిపించమని ఎంట పట్టడం, అవన్నీ కూడా పద్దాక ఇదే డిస్కషను. రీతుది డిమాండ్ పద్దాక అడగటం, తన వల్ల నేను జీవిగా ప్రేమిస్తున్నా లేదోరా అది కనుక్కోరా అని వారమంతా ఇదే సరిపోయింది. ఇదే సరిపోతే అప్పుడు నాకు సార్ వచ్చేమన్నాడు, ఏం సంగతి బాండింగ్ ఏంటంటే, లేదు సడన్గా నా భుజితమ్ముడు అనేసింది. డెమాన్తో బాండింగ్ పెట్టడానికి ఏర్పాటు అయ్యి కూడా సడన్గా భుజితమ్ముడా, నాకు సార్ కూడా భుజితమ్ముడా అనేసాడు. నాకు సార్ కూడా అదిరిపోయేటట్టు ఆన్సర్ ఇచ్చింది. అయిపోయింది. తర్వాత బకాసుర తిండి, నిజంగా తిండి అడుగుతుంటే నిజంగా రమ్య టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ అడిగాడా లేదా తెలియదు, కానీ ఎప్పుడు తిండి మొహం చూడన్నాడు, ఏమి తినుంటారా అలాగ చెప్పింది మెను. బకాసుడు కూడా అలా తినుండడేమో, మనం చూడలేదు కాబట్టి. ఏమి తిండి బుగ్గల నిండా పెట్టుకొని తిని వాంతులు చేసుకొని అంత తిండి తినటానికి పుట్టినట్టు తిన్నది. ఆ తిండి చూస్తుంటే కూడా ఇరిటేషన్ వేసింది. అబ్బు ఇట్ట కూడా తింటారా అనిపించింది. అసలు ఆ తిండి ఏం తిండి అసలు. పక్కన సుమన్న పెట్టుకుంది. సరే, సుమన్న తక్కువ తిన్నాడు, ఆయన ఎంత తిన్నాడో తెలియదు, కానీ ఏమైతే సంజన కూడా నోట్లో దోషింది. అట్ట తిన్నది బకాసుడి తిండి. ఆ తిండి వల్ల కూడా కొంత బిగ్ బాస్ మధ్యలో కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చారు, పనిష్మెంట్ లాగా, మన రీతు పెద్ద తింటే. అటువంటి తిండి తర్వాత సారీ బిగ్ బాస్, ఏదో తొందరపడి చాలా చెప్పేసి అన్ని తినలేకపోయాను, సారీ బిగ్ బాస్ అని మళ్ళీ సారీ చెప్తుంది బిగ్ బాస్. వారం అంతా ఫుడ్ విపరీతంగా తిన్నది, నాన్ వెజ్ లేనిదే ఉండలేదు కాబట్టి రోజు నాన్ వెజ్. బాబా ఇసుక పుట్టింది. ఆ తిండి మెనూ చెప్తుంటేనే ఇరిటేషన్ వచ్చేది. అలాంటి మెనూ చెప్తుంది, వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చింది, బిగ్ బాస్ వాడికి కూడా. ఆ తిండి మీదే పోయింది మొత్తం. నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి సెకండ్ వీక్లో ఏముంది, ఇప్పుడు బాణి గారు బాండ్ పగలగొట్టేసింది. పగలగొట్టింది. సరే, బాండింగ్ పగలగొట్టినప్పుడు పాయింట్ తోటి ఉండాలా, తర్వాత వాళ్ళతో కలిసి ఉండాలా. అది లేకుండా పద్దాక సాయి శ్రీనివాసరావు చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగింది. ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి ఉండాల్సింది. మంచి ఫిజిక్ ఉంది, ఆటలు ఆడగల సత్తా ఉంది, ఆడొచ్చు. కానీ అసలు ఆటే లేదు, ఏ ఆట లేదు, ఏం ఆడింది లేదు. కూర్చుని ఎవరైనా పలకరిస్తే లేదంటే లేదు. నిన్న మాత్రం మాధురి గారితో గొడవ వేసుకుంది. ఏంది తనుజ చుట్టూ తిరుగుతున్నావని గొడవ వేసుకుంది. దానికి తనుజ అడిగితే మాధురి చెప్తుంది, నేను నీ చుట్టూ తిరుగుతున్నానంటే రమ్య గొడవ పడుతుందని చెప్తుంది. వీళ్ళు అట్లా బాండింగ్ కాదు, మామూలు ఫ్రెండ్షిప్ అని ఏదైనా సపోర్ట్ అని చేసుకోవాలి కదా. ఏం లేకుండా ఊరికే కూర్చోవటం, ఎవరైనా మాట్లాడటం లేకపోతే లేదు. సుమన్ ఎంటేసుకుంది. సుమన్తో ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, సుమన్తో ఎంత ఎంజాయ్ చేయొచ్చు. సుమన్ కమెడియన్ కదా, మంచి కమెడియన్ సంబంధించిన కంటెంట్ ఇవ్వచ్చు కదా. ఏమీ లేదు, కూర్చుంది, తిన్నది, బాండింగ్ అన్నది, భుజితమ్ముడు అన్నది, ఇంకా నెగిటివిటీ ఎక్కువ మూట కట్టుకుంది. అది చేసింది ఏమీ లేదు. మాట్లాడితే ఈ బాండింగ్లు పాల్గొడతాను పోయి అక్కడ చివరికి మాధురిని పట్టుకుంది. ఇప్పుడు నాకు సార్ అడుగుతున్నాడు కదా, దాంట్లో
బాండింగ్లు పెట్టుకోండి సార్, బాండింగ్లు పగలగొడతాను వచ్చి బాండింగ్ పెట్టుకోండి సార్ అంటే మరి నువ్వు డిస్కస్ చేసావా అన్నప్పుడు అడగాలి కదా. చేయలేదు సార్ అంటే చేయాలి కదా. మరి నువ్వు బాండింగ్ పగలగొడతాను వచ్చాను కదా, మరి బాండింగ్ పెట్టుకున్నావు ఏంది ఇక్కడ అని అడగాలి కదా. అదేమి లేదు, ఇట్లా నెగిటివ్ మూట కట్టుకుంది. పైగా ఆయుష తనుజ నామినేట్ చేసినప్పుడు అడిగిందంట, ఎందుకు తనుజని టార్గెట్ చేసావు, నేను పోయినసారి చెప్పాను కదా అంటే, అసలు నేను లోపలికి వచ్చిందే తనుజని బయటికి పంపించడానికి, నా టార్గెటే తనుజ ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటానందంట అని ఆయుష గౌరవతో చెప్తుంది. గౌరవ్ ఏమనుకున్నాడంటే సొమ్మని నామినేట్ చేసింది అందుకేమో అనుకున్నాను అంటే, కాదు తనుజ ఎలిమినేట్ అయ్యేంత వరకు నామినేట్ చేస్తా ఉంటానని చెప్తుంది. తనుజ ఎలిమినేట్ అవ్వడం కాదు, ముందు ఏమో వెళ్ళిపోయింది బయటికి, ఏం చేయడానికి వచ్చింది, ఏం చేసింది. తనుజకి సీరియల్ ఫాలోవర్స్ ఎక్కువ, సీరియల్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్ కంటే కూడా ఇప్పుడు వచ్చేవాడు కూడా ప్రతి ఒక్కడు తనుజ అనేవాళ్ళే. తనుజ అని వెళ్ళడానికి వచ్చి తనే వెళ్ళిపోయింది. ఏం లేదు, కంటెంట్ లేదు, ఏమి లేదు, ఆట లేదు, ఏమి లేదు. తిన్నది, గుజితమ్ముడు అన్నది, బయటికి వెళ్ళిపోయింది. అది ఏమంటారు ఫ్రెండ్స్? మరి కోరుకున్నారు కదా రమ్య బయటికి వెళ్ళిపోవాలని, వెళ్ళిపోయింది. ఈ వారం అయితే 2 ఎలిమినేషన్లు అయినట్టు. ఒకటి పాపం ఆయుష్ని పంపించేశారు, డెంగ్యూ 2, టైఫాయిడ్ 2 కలిపి వచ్చింది కాబట్టి ఆరోగ్యరీత్యా బయటికి పంపించేశారు. తర్వాత అయినా కానీ రావడానికి అవకాశాలు లేవు, ట్రీట్మెంట్ తీసుకొని నీరసంగా ఉండి ఇప్పుడు వేడిలో వచ్చి మాట్లాడేదానికన్నా తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చేదానికి తేడా ఉంటుంది కాబట్టి ఇక ఆయుష్ లేకుండా రాదు. వీళ్ళిద్దరూ ఈరోజు వెళ్ళిపోయారు. రమ్య అయితే బయట నెగిటివిటీతో వెళ్ళింది, ఇంకా లోపల ఇంకా నెగిటివ్ మూట కట్టుకొని బయటకు వచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? చిన్న కామెంట్ చేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.